తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి మరియు కృష్ణాపురం ప్రగతి గ్రామీణ అభివృద్ధి ట్రస్ట్ సంయుక్తంగా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమలత తెలిపారు. ఈ క్యాంపులో ఉన్నత పాఠశాలలో మొగరాల, దామల్చెరు ప్రాథమిక పాఠశాలలు, దామల్చెరు, మొగరాల, రమణగర్పల్లి వాటి అనుబంధ అంగన్వాడీ కేంద్రాల నుండి మొత్తం 621 మంది విద్యార్థులను వైద్యాధికారి వంశీకృష్ణ వారి బృందం పర్యవేక్షణలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న 90 మంది విద్యార్థులు గుర్తించి అవసరమైన విద్యార్థులకు ఉచిత కంటి అందాలు పంపిణీ చేస్తారని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శస్త్రచికిత్స అవసరమైన విద్యార్థులను హాస్పిటల్కు రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మునస్వామి నాయుడు, శివముని, పిఆర్ఓ ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధులు, బాబు, ఆదికేశవులు, రామ్మూర్తి, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. ఊరిని పంపించారు నీ పని వచ్చింది. నా దగ్గర చూద్దాం. కంటికి ఇబ్బంది అని కదా రామ్గా కూర్చోకూడదు, సౌండే రాకూడదు. నేరుగా కూర్చో, వేగంగా కూర్చో. అంతే లైన్లో కూర్చోండి. డైరెక్ట్ వేస్తారు వీళ్ళందరూ ఇచ్చే కార్డు ఇచ్చే సభ కూర్చోబెట్టే ఏం పని ఏదైనా సౌండ్ కానీ లైట్ కానీ సైజ్